ఖమ్మం జిల్లా వైరా రింగ్ రోడ్డు సెంటర్లో రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ మార్కెట్ విధాన పత్రాన్ని రైతు సంఘం నాయకులు దగ్ధం చేశారు. నూతన వ్యవసాయ మార్కెట్ విధాన పత్రాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ విధాన పత్రంలో గతంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ విధానానికి 12 సవరణలు తీసుకొస్తూ మొత్తం కార్పొరేట్ అనుకూలంగా అయినటువంటి మార్కెటింగ్ విధానాన్ని వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టేదానికోసం ప్రయత్నం చేస్తూ ఉంది. దీని మూలంగా అంటే గ్రామాల్లోకి కార్పొరేట్ కంపెనీలు వచ్చి డైరెక్ట్గా పంటలు కొనుగోలు చేసి వాళ్ళు తరలించకపోయి గోడౌన్లో నిల్వ పెట్టుకునే అవకాశం ఇస్తూ ఉన్నారు. దీని మూలంగా ఈ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యాపార వర్గాలు రైతులు కూడా పెద్ద ఎత్తున నష్టపోతారు. ఎందుకంటే ఒక ప్రాంతాన్ని బట్టి వాళ్ళు హెచ్చుతగ్గుల రేట్లు నిర్ణయించి ఉత్తాధిపత్యంలోకి వ్యవసాయ ఉత్పత్తులు మొత్తం కూడా కార్పొరేట్ కంపెనీలు పరమయ్యే అవకాశం ఉంది. అందుకని గతంలోనే పంజాబ్లో, హర్యానాలో అదానీ కంపెనీలు, అంబానీ కంపెనీలు అన్ని భారీ ఎఫ్సిఐ అంటే ఇప్పుడు దాకా గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి గోడౌన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేసేదానికోసం ప్రైవేట్ ఆధీనంలో కూడా కొంత ఈ కాలంలో పెద్ద ఎత్తున లక్షల మెట్రిక్ టన్నులు నిల్వ చేసే గోడౌన్లు నిర్మాణం చేశారు. వాటికి అనుగుణంగా గతంలోనే 2000 సంవత్సరంలో పార్లమెంట్లో నూతన వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చినప్పుడు వాటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున 1370 రోజుల పాటు ఉద్యమం జరిగిన తర్వాత ప్రభుత్వం వాటిని విరమించుకుంది. కానీ దొడ్డిదారిన వ్యవసాయం అనేది కాకుండా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ విధానంలో కార్పొరేట్ అనుకూలమైనటువంటి విధాన పత్రం తీసుకొచ్చారు. దీని మూలంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఆహార భద్రత సమస్య తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి వాటిని రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకి జిల్లా కేంద్రాల్లో, గ్రామాల్లో నిరసన కార్యక్రమాలకి సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం పిలుపునిచ్చింది. అందులో భాగంగా వైరాలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దీంతో పాటు పంజాబ్ రైతు నాయకుడు ఈ నూతన విధానానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని నిరసిస్తూ పార్లమెంట్లో చట్టబద్ధమైనటువంటి గిట్టుబాటు ధరల యొక్క చట్టం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ 28 రోజులుగా పంజాబ్ రైతు నాయకుడు నిరాహార దీక్ష చేస్తా ఉన్నాడు. అతను ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. డాక్టర్ల బృందం కూడా అతను అనేక అవయవాలన్నీ కూడా దెబ్బతింటా ఉన్నాయి, ఆయన ప్రాణాలకు ముంపు వాటిల్తుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే పంజాబ్ ఏదైతే ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్, హర్యానా రైతులు ఉద్యమం చేస్తున్నారో మళ్ళా తిరిగి ఆ ఉద్యమ నాయకుడు నిరాహార దీక్షలో ఉన్నటువంటి ఆ నాయకుడి యొక్క ప్రాణాలు కాపాడేదానికోసం కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతు సంఘాలతో చర్చలు జరిపి ఆ యొక్క డిమాండ్లను పరిష్కారం చేయాలని చెప్పి తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.